అర్థం ఏంటి? ఏమండి? అససోమ స్వర్గమయ అంటే మేమందరము కూడా స్వర్గానికి చేరాలి. సమసోమ జ్యోతిర్గమయ, ఓ దేవా నువ్వు వెలుగై ఉన్న దేవుడవు. మృత్యోమ అమృతంగమయ అంటే మృత్యువును జయించిన వాడవు. ఇవి ఎవరిలో కనిపిస్తాయంటే యేసు ప్రభువులో కనిపిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువే నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పిన దేవుడు. యేసు ప్రభువే మరి మరణించి ఆయన ఈ లోకంలో ఏమండి ఎందుకు వచ్చాడంటే మరణించటానికి వచ్చాడు. యేసు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఏమండి? ఆయన స్వర్గానికి తీసుకువెళ్ళడానికి ఈ భూమి మీదకు వచ్చి ప్రజలందరినీ వెలిగించి మార్గాన్ని చూపించిన వాడు. దేవుడు అనగా ఎవరు అంటే జ్యోతిర్మయుడు, వెలుగై ఉన్న దేవుడు. ఆ జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుంచి ఏమొచ్చింది అంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి వరము. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన వరం. ఏమండి? ఏంటి ఆ వరం? ఏమండి? ఈ రాత్రి ఆ వరం ఏంటో మనం బైబిల్లో నుంచి ఒక 3 ముక్కలు చెప్పుకుని 3 మాటలు చెప్పుకుని వెంటనే మరి సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. వరము అంటే ఇంకో భాషలో ఇంకో మాటలో చెప్పాలంటే గిఫ్ట్. ఏమండి? వరం అంటే ఏంటి? గిఫ్ట్, బహుమానం. ఏమండి? బహుమానం అన్నా గిఫ్ట్ అన్నా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఏమండి? ప్రతి ఒక్కరూ కూడా మరి బహుమానాన్ని, గిఫ్ట్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాత్రి దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏమండి? ప్రజలందరికీ కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి కూడా దేవుడు వరాన్ని ఇచ్చాడు, ఒక గిఫ్ట్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమండి? ఒక సమరయ స్త్రీ ఉంది. ఆమె పాపములో పండిపోయిన పరిస్థితిలో ఉంది. ఆమెతో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీవు దేవుని వరమును ఏం చేస్తున్నావు? నీవు నాకు దాహమునకిమ్మని దేవుని వరమును అడుగుచున్నావు. అనగా అక్కడ అన్న అర్థము, ఆయన చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభువే ఈ భూమి మీద మనుషులందరికీ ఒక వరమై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? యేసుక్రీస్తుని ఏమండి ఈ భూమి మీదకి ఒక వరముగా ఏమండి తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద కుమారుడుగా ఆయన పంపి ఉన్నాడు. ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆ కుమారుని మీద ఎవరైతే మరి ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారు నశించక నిత్య జీవము పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద మానవాళందరికీ ఏమై ఉన్నాడు? వరమై ఉన్నాడు. ఎవరైతే ఈ వరాన్ని, ఈ బహుమానాన్ని, ఈ గిఫ్ట్ని స్వీకరిస్తారో, అంగీకరిస్తారో వారి జీవితాల్ని వెలుగుమయముగా చేస్తాడు. ఏమండి? ఈ సమరయ స్త్రీ అంధకారములో బ్రతుకుతుంది, చీకటిలో బ్రతుకుతుంది, ఏమండి పాపములో బ్రతుకుతుంది. అయితే ఎప్పుడైతే ఈ వరాన్ని, ఈ గిఫ్ట్ని స్వీకరించిందో, ఈ వరమైన ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆమె అంగీకరించిందో ఆమె జీవితంలో ఉన్న ప్రతి చీకటి కూడా పారద్రోలబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఏమండి ఎదుటివారు ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు వారి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు, ఆ తప్పుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే నీ తప్పుల్ని, నీ పాపమును క్షమించి బ్రతుకుల్ని ఆయన మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన్ని ఎప్పుడైతే ఒక బహుమానముగా, ఒక వరముగా నువ్వు అంగీకరిస్తావో నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అంధకారాన్ని కూడా ఆయన తొలగిస్తాడు. ఏమండి? నీ జీవితాన్ని ఒక వెలుగుమయముగా మారుస్తాడు.
ఏమండి, మారాలాంటి బ్రతుకుల్ని ఆయన మధురముగా మార్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని ఆమె జీవితంలో స్వీకరించిందో ఆమెలో ఉన్న ఏమండి అసమాధానం అంతా బయటకు పోయింది. సమాధానం ఆమె జీవితంలోకి వచ్చింది. సంతోషం ఆమె జీవితంలోనికి వచ్చింది. ఆమె పొందుకున్న సంతోషం ఊరి వారందరూ పొందుకోవాలని ప్రకటించడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. ఊరి వారందరికీ కూడా ఆ సంతోషాన్ని తెలియపరిచింది. ఊరి వారందరినీ కూడా ప్రభువు దగ్గరికి నడిపించింది. నిజమేనండి, ఈ సంతోషాన్ని ఎవరైతే పొందుకుంటారో, పొందుకున్న వారు ఇతరులకు ఈ సంతోషం వారు కూడా పొందుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఏమండి, ఇతరులు కూడా ఆ సంతోషంలోనికి రావాలని ఎంతో ఆశ కలిగి ఉంటారు. చూడండి, ఒక భయంకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి వచ్చింది ఒక ఆయనకి. ఏమండి, భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగానికి ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎక్కడా కూడా నయం కాలేదు. ఎట్టకేలకు ఎక్కడో ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రోగానికి మందు ఇచ్చారు. మందు వేసుకున్నాడు, ఆ రోగం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అదే రోగం అనేకులకి కనిపిస్తుంది కొన్ని రోజులకి. ఇతను ఏం చేస్తాడు? ఏమండి, ఇదిగో నేను ఫలానప్పుడు ఇదే రోగంతో బాధపడ్డాను, ఇదిగో ఆ రోగం నాకు వచ్చినప్పుడు నేను ఫలానా స్థలానికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళినప్పుడు నా రోగం తగ్గిపోయిందని చెప్తాడు. చెప్పడా? ఎందుకు చెప్తాడు? ఏమండి, వాడు కూడా బాగుపడాలని ఆ మనసుతో చెప్పకుండా ఉండలేడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో ఉన్న ఆ సమాధానాన్ని బట్టి, ఆ సంతోషాన్ని బట్టి ఇతరులకు చెప్పకుండా ఉండలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎవరైతే ఆయన్ని బహుమానముగా, ఒక వరముగా స్వీకరించారో వారి జీవితాల్లో దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఎప్పుడైతే ఈ వరాన్ని మనం స్వీకరిస్తామో మన జీవితంలో ఉన్న ప్రతీది కూడా ఆయనతో చెప్పుకునే అంత మరి ఆ చనువుని ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఒక మనిషిగా, ఒక మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు అంటే నీకు ఒక వరం అంతే. ఆయన ఏమండి, నీకు ఒక వరముగా నువ్వు అంగీకరించటానికి, నిన్ను ఆయన స్వీకరించటానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి రాకపోతే మనిషి పరిస్థితి ఎలా ఉంది, మానవుని జీవితం ఎలాగుంది అంటే ఏమండి, పాపముతో కొట్టుమిట్లాడుతున్నాడు మనుషుడు. ప్రారంభంలో ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఎవరంటే ఆదాముని దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడిగా దేవుడు నిర్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మానవుడు దేవునిలో నుంచి వచ్చాడు. అయితే ఆదాముకు సాటైన సహాయాన్ని అవ్వను దేవుడు సిద్ధపరిచాడు. కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు. అయితే వారు ఆజ్ఞను అతిక్రమించటం వల్ల పాపం ఈ భూమి మీదకి వచ్చింది. ఆ రోజు నుంచి మనుషుడు పాపములో కొట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే పాపములో కొట్టుకెళ్ళిపోతున్న మనుషుణ్ణి ఏ విధంగానైనా రక్షించాలని, ఏ విధంగానైనా విడిపించాలని అనాది కాలంలో ఉన్న దేవుడు, ఏమండి, తండ్రిగా ఉన్న దేవుడు ఈ భూమి మీదకి కుమారుడిగా దిగివచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుమారుడిగా ఎందుకు దిగివచ్చాడు అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఏదో సాధించటానికి, ఏదో రాజ్యాల్ని స్థాపించటానికి ఈ భూమి మీదకి రాలేదు. మానవాళ్ళందరినీ కూడా నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ లోకంలోనే కాదు, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏమండి, అదే నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో కలిగి ఉండటానికి ప్రభు కృపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒకసారంట ఒక జమీందారు గారికి ఒక్కడే కొడుకు. అయితే ఆ కుమారుడు చనిపోయాడు.
ఇంకా ఆ జమీందారికి పిల్లలు లేరు. అయితే ఏమైందంటే ఒక రోజున ఆయన కూడా చనిపోయే ఆ పెద్ద వయసుకు వచ్చేసాడు. వచ్చినప్పుడు మరి ఆ జమీందారికి ఎంతోమంది బంధువులు ఉన్నారు, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈయన ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు మరి వాళ్ళు వారసులుగా ఉన్నట్టు వాళ్ళ బంధువులు ఎంతోమంది వచ్చారు. ఎందుకు అంటే జమీందారు గారు ఎన్నో ఉన్నాయి ఆయనకి, అవన్నీ కూడా తీసుకెళ్ళడానికి ఎంతోమంది వచ్చారు. అయితే ఆ జమీందారు బ్రతికి ఉండగానే మరి ఆయన ఏం చేశాడంటే తన కుమారుడు యొక్క మరి ఒక పటం ఉంది, ఆ పటాన్ని వేలం వేసుకుని మరి ఆ వేలం వేసినప్పుడు ఎవరైతే దాన్ని పాడుకుంటారో వారికి మాత్రమే నా ఆస్తంతా చెల్లుతుందని ఒక వీలునామా రాశాడంట. ఏమండి, ఇప్పుడు బంధువులు వచ్చారు, చాలామంది వచ్చారు, స్నేహితులు వచ్చారు, చాలామంది వచ్చారు. అయితే అవన్నీ తీసుకోవాలని చూస్తున్నప్పుడు ఇదంతా కూడా ఒక ఆయనకు అప్పగించాడంట. జమీందారు బ్రతికి ఉండగానే చెప్పాడంట. చెప్పినప్పుడు వెంటనే చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బంధువులు అనుకుంటున్నారు ఇది నాకు అనుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఎవరికైతే అప్పగించాడో, ఈ పనిని ఎవరికి అప్పగించాడో ఆయన వచ్చాడంట. వచ్చి మొట్టమొదటిగా నేను చెప్పేది వినండి అని అందరికీ ప్రకటించి ఆయన వేలం పాట వేస్తున్నాడంట. తన కుమారుడు చిత్రపటం ఉంది కదా, ఇదిగో ఈ చిత్రపటాన్ని ఎవరు పాడుకుంటారు అన్నప్పుడు మరి వాళ్ళందరూ అనుకుంటున్నారంట ఆ పటం ఎవరికి కావాలి, ఆ పటం ఎవరికి కావాలి, ఆ పటం ఉంటే వాళ్ళ తండ్రికి అయితే కొడుకు పటం కోసం చూస్తాడు, కానీ ఆ పటం మనకెందుకు అని అందరూ కూడా అలాగా మౌనం అయిపోయారంట. ఇంట్లో ఆ జమీందారు గారింట్లో ఒక పని మనిషి ఉండేదంట. ఆ పని మనిషి గబగబా వచ్చి బాబు నాకు ఆ చిత్రపటం నాకు కావాలయ్యా, నేను ఈ ఇంటిలో నమ్మకంగా పనిచేసినప్పుడు ఆ బాబు ఎంతో మంచివాడిగా నన్ను ప్రేమిస్తూ ఉండేవాడు, కానీ నా దగ్గర 2 కాసులు తప్ప మరి అంతకంటే డబ్బులేమీ లేవు అని ఆ 2 కాసులు ఇచ్చి ఆ కుమారుడి యొక్క చిత్రపటాన్ని ఏవండి ఆ 2 కాసులు ఇచ్చి కొనుక్కుందంట. కొనుక్కోగానే ఈ చిత్రపటం తీసుకుంది, గుండెలకు హత్తుకుందంట. వెంటనే ఆ గుండెలకు హత్తుకున్న తర్వాత ఎవరైతే వేలం పాటేసి లాయరు మరి ఆ వేలం పాట వేసాడో ఆయన ఒక పేపర్ తీసి చదువుతున్నాడంట. ఆ పేపర్ మీద ఏం రాస్తుంది, ఎవరైతే ఈ చిత్రపటాన్ని కొనుక్కుంటారో వారికే నా యావదాస్తి చెల్లుతుంది అని రాశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యావదాస్తి ఎవరిదైపోయింది ఏమండి? ఎవరైతే ఆ కుమారుణ్ణి స్వీకరించారో వారిదే. నిజమే, యేసు ప్రభువుని కూడా ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో ఏమండి సమస్తము కూడా వారికి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఒక ఆమె వణుకుపోతూ వచ్చింది ప్రభు దగ్గరికి. ఏమండి, వణుకుపోతూ వచ్చి వెనకాల వస్త్రపు చెంగు ముట్టుకుందంట. ఏమండి, వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆమెలో ఉన్న ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో తిప్పలు పడుతుందంట. తనలో ఉన్న ఆ రోగమును బట్టి 12 సంవత్సరాలుగా తిప్పలు పడుతుందంట. తిప్పలు పడుతున్న ఆయన దగ్గరికి రాగానే ఆమెలో ఉన్న బాధ నివారణ అయిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాల అమ్మాయి కుమార్తె ఏమండి భయంకరమైన రోగముతో చనిపోయిందంట. ఇల్లంతా కూడా ఏడుపులతో నిండిపోయింది. యేసు ప్రభు ఆ ఇంటిలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టినప్పుడు వాళ్ళందరూ ఎక్కిరింతున్నారు, ఇదేంటి ఈమె చనిపోయింది, ఈయన వచ్చాడంటే వెళ్ళిపోమని చెప్పండి అంటుంటే యేసు ప్రభు అంటాడు, మీరందరూ వెలుపలికి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళండి? వెలుపలికి వెళ్ళండి. వారందరినీ కూడా వెలుపలికి వెళ్ళగొట్టాడు. ఆయన లోపలికి వచ్చాడు. లోపల సమాధి మరి చనిపోయినదిగా చిన్నది ఉన్నప్పుడు ఏమండి ఆమెను దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ఆయన నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఉన్న చెడంతటిని బయటికి నెట్టేస్తాడు. ఏమండి, హృదయంలో ఉన్న దేన్ని బయటకు నెట్టుతాడు? చెడును బయటకు నెట్టుతాడు. హృదయంలో శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు.
ఏమండి, సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మరణపు వాసన నుండి విడిపించి జీవపు వాసన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, ప్రభువైన యేసు క్రీస్తే ఒక వరమై ఉన్నాడు. రెండవది ఏ వరము ఇచ్చాడు దేవుడు అంటే చూడండి, 119వ కీర్తన 56వ వచనం చదవండి. 119, 56. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేసి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో వారం ఏంటండి? మొట్టమొదటి వారం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తే ఒక వరమై ఉన్నాడు. రెండో వారం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, ఉపదేశమే ఒక వరముగా దేవుడు ఇచ్చాడు. నిజమే, ఈ రాత్రి ప్రకటించబడుతున్న వాక్యము ఒక వరము. ఈ వాక్యము బ్రతికించేది, ఈ వాక్యము జీవము కలిగింది, ఈ వాక్యములో జీవముంది. ఎవరైతే ఈ వాక్కును విశ్వసిస్తారో, ఎవరైతే ఈ వాక్కుకి చెవినిస్తారో, ఈ వాక్కుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారి జీవితంలో ఈ వాక్కు గొప్ప నెమ్మదినిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఇదే నా బాధలలో నెమ్మది కలగజేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి పరిస్థితికి కూడా చక్కని ఆలోచన చెప్పేది దేవుని వాక్యం. ఏమండి, దేవుని వాక్యంలో జీవమున్నది. ఏమండి, జీవము కలిగిన వాక్కు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తుందో అది నిన్ను జీవింపచేస్తుంది. ఏమండి, యేసు ప్రభుని నందుని విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా ఎలా బ్రతకాలో దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఏమండి, దేవునికి నువ్వు ఎలా దగ్గర అవ్వాలో దేవుని వాక్యము నేర్పిస్తుంది. ఏది కీడో ఏది మేలో దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఈ రోజున దేవుని వాక్కు లేకుండా మనుష్యుడు ఎలాగున్నాడు అంటే కీడు మేలు అనుకుంటున్నాడు, మేలు కీడు అనుకుంటున్నాడు, తీపి చేదు అనుకుంటున్నాడు, చేదు తీపి అనుకుంటున్నాడు. ఏమండి, మాయలో ఉన్నాడు, మోసంలో ఉన్నాడు. ఏమండి, లోకమాయ నుండి, లోక మోసము నుండి విడుదల పొందాలంటే వెలుగై ఉన్న దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. కాబట్టి అలాంటి వెలుగై ఉన్న దేవుని వాక్కును దేవుడు ఒక వరముగా ఇచ్చాడు. కాబట్టి మరి ఈ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్కు మత సంబంధమైనది కాదు, జీవితాల్ని మార్చే గ్రంథం అండి పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పులు వెదకాలని పనిగట్టుకుని చదివిన వాళ్ళు వారిలో ఉన్న తప్పు తెలుసుకుని మారు మనసు పొందారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చించేసిన వారు, ఏమండి ఈ బైబిల్ గ్రంథం విసిరేసిన వారు ఈ రోజున బైబిల్ను చేత పట్టుకుని ప్రభువే నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము జీవము కలిగింది, అది మనుష్యుణ్ణి జీవింప చేస్తుంది. కాబట్టి అలాంటి వాక్కు ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చింది. ఆ వాక్కును నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. దేవుడు దేవుని వాక్యాన్ని ఒక వరముగా ఇచ్చాడు. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? బంగారము కంటే, మేలిమి బంగారము కంటే కూడా కోరదగినది దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని వాక్యములో మనిషి ప్రాణాన్ని రక్షించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఈ రోజున ఎంతోమంది చనిపోబోతున్న వారు సహితము కూడా దేవుని వాక్యము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు బ్రతికిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. ఏమండి, దేవుని వాక్కు ద్వారా బ్రతికించబడ్డారు, దేవుని వాక్కు ద్వారా జీవితాలను మార్చుకున్నారు, దేవుని వాక్యము ద్వారా బ్రతుకులను దిద్దుకున్నారు. అటువంటి జీవము కలిగిన వాక్కును విశ్వసించమని ఈ రాత్రి దేవుడు నీ యొద్దకు ఈ వాక్కును పంపించాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తే ఒక వరముగా ఇవ్వబడ్డాడు. రెండవదిగా దేవుని వాక్యము ఒక వరముగా ఇవ్వబడింది. మూడో మాట చెప్పి ముగిస్తాను. చూడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 36వ వచనం చదవండి. 6:36.
6:23 ఏలయనగా ఏల అనగా పాపం వల్ల వచ్చు చేత పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరం దేవుని కృపావరము ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తునందు జీవము నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృపావరం, మూడో వరం ఏంటంటే నిత్య జీవము. ఏ జీవము? నిత్య జీవము. అంటే ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా వరముగా స్వీకరిస్తారో వారిని నిత్య జీవములోనికి ప్రభువు నడిపిస్తాడు. నిత్య జీవాన్ని మరి పోగొట్టుకున్నాడు ప్రారంభ మానవుడు. ఆది మానవుడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మరలా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక వరముగా నిత్య జీవాన్ని మనుష్యుడికి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ లోకం మట్టుకే కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఈ లోకంలో జబ్బులు పోతాయా, ఈ లోకంలో లేకపోతే ఇది కలిసి వస్తుందా, అది కలిసి వస్తుందా, సమస్య పోద్దా, ఇది కాదు. ఏమండి, దీనికంటే ప్రాముఖ్యమైనది నిత్య జీవము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చెప్పాడు ఏమనంటే, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది. దేవుని రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సమీపముగా చేశాడు. నిత్య జీవాన్ని సమీపముగా చేశాడు. ఈ భూమి మీదకి వచ్చి నిత్య జీవాన్ని, యేసుక్రీస్తు రాకపోతే ఏమండి ప్రజలందరి మీద శిక్ష ఉంది. ఆ శిక్ష నుంచి విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు అంటాడు. ఏమండి, శిక్షను కొట్టివేసి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రజలందరినీ కూడా నరక శిక్షలోకి వెళ్ళిపోతున్న మానవాళ్ళందరికీ కూడా జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడండి. మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఏవండి, మరి మనుషుల మనసులు మార్చి, దేవుని వాక్కు ద్వారా మనసులు మార్చి నిత్య రాజ్యంలోనికి తీసుకువెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. నిత్య జీవాన్ని ఒక వరముగా మనుషులకు ప్రసాదించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య జీవము నిత్యము కూడా ప్రభువుతో ఉండే జీవితం అది. ఏమండి, యుగ యుగాలు కూడా ప్రభువుతో ఉండే జీవితము. ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఈ నిత్య జీవం గురించి చెప్పబడదు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు ఆయన. అందుకని అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా యందు తప్ప మరి ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవాన్ని మనుషులందరికీ, కులంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, ప్రపంచానికి రక్షకుడు ఆయన. ఏమండి, సర్వలోకానికి కూడా ఆయన దేవుడని పేరు. ఏమండి, సర్వలోక చక్రవర్తి అయి ఉన్నాడు, మానవాత్మలకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆలోచన చేయి. ఏమండి, ఏదో గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. చరిత్రకు ఆధారము కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచానికి ఆధారాలు కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజున ప్రపంచమంతటిలో అనేకులు ప్రభువుని ఆరాధిస్తున్నారు అంటే ఆయన చరిత్రకు ఆధారమైన వాడు. ఆయనే లేకపోతే చరిత్ర గల్లంతు. ఆయన పుట్టుక ద్వారానే మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే క్రీస్తు శకము 1976 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ అని చెప్తాను నేనైతే. ఏమండి, ఎవరు పుట్టినరోజులు చెప్పాలన్నా ఏమండి క్రీస్తు శకము అని చెప్పకపోతే, క్రీస్తు శకం లేకపోతే మన అడ్రస్ గల్లంతు. ఈరోజు మనకి అడ్రస్ ఉందంటే ఆయన భూమి మీదకి మొట్టమొదట ఏమండి ప్రజా సంఖ్యలో నమోదు చేయబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన చరిత్రకు ఆధారమైన
దేవుడండి. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఆ వరాన్ని నీకు ఇవ్వాలని, ఈ కాలనీ ప్రజలందరికీ ఇవ్వాలని దేవుడు ఆశించి మరి ఇక్కడ ఉన్న బిడ్డలను ప్రేరేపించి ఈ విధముగా ఈ రాత్రి సువార్త ప్రకటించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఆ వరాన్ని మీరు కూడా మరి రుచి చూడాలని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. రాజా ప్రార్థన చేస్తాడు. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తుతులు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు ప్రభా. నీ కృపా తండ్రి ప్రభా, ఇదిగోనైనా ఈ జగన్ కాలేజ్ అయిన తండ్రి ప్రభా వేల్పూర్ గ్రామంలో ఉంది తండ్రి దేవా. అందుకే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నడిపించావు తండ్రి ప్రభా. ఇదిగోనైనా తండ్రి ప్రభా, నీ సేవకురాలు ద్వారాగా తండ్రి ఆ బిడ్డ ముఖాంతంలోంచి తండ్రి ప్రభా, ఇదిగోనైనా దేవుని ఉపదేశం తండ్రి ప్రభా ఏ విధంగా ఉంటుందో, దేవుని వరం ఏ విధంగా ఉంటుందో, దేవుని పిలుపు ఏ విధంగా ఉంటుందో తండ్రి ప్రభా 3 అంశాల ద్వారా మాతో మాట్లాడవు తండ్రి దేవా. ఈ గ్రామ ప్రజలందరితో కూడా మాట్లాడవు తండ్రి దేవా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఈ మాటలు విన్నారో తండ్రి ప్రభా, వారందరూ తండ్రి ప్రభా నిజమైన దేవుడు నీవే అని తెలుసుకొని తండ్రి ప్రభా, ప్రపంచానికి నువ్వు చరిత్రకు ఆధారభూతుడై ఉన్నావు తండ్రి దేవా. అవును నాయన తండ్రి ప్రభా, క్రీస్తు శకమని, క్రీస్తు మరి పూర్వం అని తండ్రి ప్రభా, ప్రతి ఒక్క ఏ విధమైన తండ్రి ప్రభా సంవత్సరం లెక్కించాలంటే తండ్రి ప్రభా మరి నీ పేరు లేకుండా మరి లెక్కించబడలేదు తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. అవును నేను అంత గొప్ప దేవుడు తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. అవును నేను విన్నట్టు వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరు హృదయంలో తండ్రి ప్రభా ఫలింపు దయచేయండి తండ్రి ప్రభా. నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా ఇక్కడికి ఎంతోమంది వచ్చారు తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. మైకనే యంత్రం ద్వారా మరి ఈ మాటల్లో తండ్రి ప్రభా వినిపిస్తున్నాయో వారందరూ హృదయాలని రాత్రి తెరవమని అడుచున్నాను తండ్రి. వారందరినీ కూడా రక్షించమని అడుచున్నాను తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. అవును నాయన నువ్వు ప్రపంచానికే వెలుగై ఉన్న దేవుడు తండ్రి దేవా. అవును నాయన తండ్రి నీ వెలుగంతా కూడా తండ్రి ప్రభా. అవును నాయన తండ్రి ప్రభు ఈ కాలనీ మీద ఉంచండి తండ్రి దేవా, ఈ ప్రజల మీద ఉంచండి తండ్రి దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా వారందరూ కూడా రక్షించబడడానికి తండ్రి ప్రభా, అవును నిన్ను తెలుసుకోవడానికి, తెలుసుకునే భాగ్యాన్ని తండ్రి ప్రభా అందరికీ దయచేయండి తండ్రి దేవా. అవును నాయన తండ్రి ప్రభా మమ్మల్ని వెతుక్కుంటూ నీవే వచ్చావు తప్ప తండ్రి ప్రభా నిన్నైతే మేము వెతకలేదు తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. అవును నాయన ఇటువంటి అవకాశము తండ్రి ప్రభా, అవును నాయన తండ్రి ప్రభా ఈ జగన్ కాలనీకి వచ్చినందుకు తండ్రి ప్రభా ఎంతో వీరందరూ కూడా తండ్రి ప్రభా భాగ్యవంతులుగా తండ్రి ప్రభా ఈ కాలనీ ప్రజలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా, రక్షించండి తండ్రి దేవా. నీకే వందనాలు స్తుతులు ప్రభా. ఈ మాటలు మా అందరి హృదయాలలో తండ్రి ప్రభా ఫలించి తండ్రి అభివృద్ధి చెంది తండ్రి ప్రభా నీకు సాక్షులుగా ఈ లోకంలో వెలుగు జ్యోతుల వలె, నక్షత్రాల వలె తండ్రి ప్రభా మేమందరం కూడా వెలగడానికి, వెలిగించడానికి కృప చూపించి మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామంలో వేడుకను అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అమూల్యమైనటి యొక్క, ఇలువైనటి యొక్క మాటలు మనము ఇంతవరకు విన్నాం. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వరమై ఉన్నాడు. ఆ దేవుని వాక్యం అనేది వరమై ఉన్నది. నిత్య జీవం ఇవ్వండి, అదొక వరమై ఉన్నది. ఎప్పుడైతే ఈ వరాలు మనం పొందుకుంటామో వాటితో ఈ లోకంలో ఉండగా కృపావరాలు కూడా మనకున్నాయి. ఏ వరాలు ఉన్నాయి? కృపావరాలు మనకున్నాయి. ఈ కృపావరాలు ప్రభు ఉచితంగా మనకి ఇవ్వబోతున్నాడు. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరందరూ చాలా చక్కగా, శ్రద్ధగా, కదలకుండా, మాట్లాడకుండా చక్కగా విన్నారు. అందును బట్టి దేవుడికి మహిమ. మరొకసారి కాలనీ ప్రజలకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ యొక్క ఆరాధన ఈ కాలనీ ప్రజలకు, ప్రజల జీవితాల్లో దేవుడు గొప్ప మేలుతో నింపబోతున్నాడు, ఆయన కృపతో నింపబోతున్నాడు, ఆయన వెలుగుతో నింపబోతున్నాడు, గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అసలు ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియులారా, మరి క్రిస్మస్ జరిపించుకుంటున్నాం, మీరు అందరూ రావాలి అని మనలను కాలనీ వారిని కూడా ఆహ్వానించారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది, క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నో రకరకాల దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈ రాత్రికాల సమయంలో ఒక అమూల్యమైన యొక్క మాట మీకు ముందు పెడతాను. క్రిస్మస్ అంటే గమనించండి, క్రైస్తవుల పండగ అని కొంతమంది అనుకుంటారు, ఆ మతం వాళ్ళది పండగ అని కొంతమంది అనుకుంటారు, ఆ క్రిస్టియన్స్ పండగ అని కొంతమంది అంటారు. ఏమండి, ఈ రీతిగా రకరకాలుగా అనుకుంటారు. కానీ అది కానే కాదు. క్రిస్మస్ అంటే దేవాది దేవుడైన ప్రభువు ఈ సృష్టిలో ఉన్నటి మానవ జాతి అంతటికి కూడా శాపమును తొలగించి రక్షణ కలగజేయటానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ ఎందుకు వచ్చాడంటే శాపమును తొలగించడానికి. ఒక్క మాట చెప్పాలంటే శాపం ఏంటి అండి అని మనం అనొచ్చు. మనుషులందరి పైన శాపము తాండమాడుతూ ఉంది గనుక ఈ శాపం ఎలాగొచ్చిందయ్యా అని ఆలోచన చేస్తే, ఆది కాలంలో దేవుడు తన వాక్కు ద్వారా కలుగునుగా కానీ పలికాడు. ఏం కలగాలని పలికాడు? మన పైనున్న ఆకాశం కానీ, ఏమండి శూన్యంలో ఉన్నటి సృష్టిని కానీ, ఈ సృష్టిలో ఉన్నటి ఈ విశ్వం అంతటినీ కూడా, ఈ భూగోళమే కాదు, ఇలాంటి గోళాలు కోట్ల కోట్ల కంటే ఎక్కువ ఉన్నాయి, వాటినన్నిటినీ కలుగునుగా కానీ ఒక మాట శబ్దం పలికాడు ఆయన. అంతే, అన్నీ కలిగిపోయాయి. ఇవన్నీ కలిగిన తర్వాత ఆయనలో ఒక ఆలోచన వచ్చింది. ఈ అన్నిటినీ కూడా వేలువాడు పరిపాలించేవాడు ఒకడు ఉండాలని దేవుడు తన స్వరూపమందు తన పోలికల్లో నరుని చేయాలని దేవుడు మట్టి తీసి ఒక బొమ్మగా చేసి, ఆ బొమ్మకున్నటి నాసికాంధ్రాల నుండి జీవవాయువును ఊదాడు ఆయన. ఎప్పుడైతే నాసికాంధ్రాల జీవవాయువును ఊదాడో ఆ మట్టి బొమ్మలోకి జీవం వెళ్ళింది. కనుక నరుడు జీవాత్మాయనని రాయబడుతుంది. ఆ విధంగానే ఆ నరుడు పక్కలోంచి ఒక ఎముక తీసి స్త్రీగా చేశాడు. ఇది ఆది కాలంలో ఉన్నటి మొదటి భూమి మీద ఉన్నటి మొట్టమొదటి మనుషులు, మొట్టమొదటి దంపతులు. వాళ్ళ పేర్లే ఆదాము, అవ్వ. వీళ్ళ కంటే ముందు ఏ మనుషుడు లేడు ఈ భూమి మీద. మొట్టమొదటి మనుషులు ఎవరయ్యా అంటే వాళ్ళు పుట్టినోళ్ళు కాదు. వాళ్ళు ఏమండి దేవుని చేత చేయబడిన వాళ్ళు, దేవుని చేత సృష్టించబడిన వాళ్ళు. కనుక ఈ లోకంలో పుట్టినోళ్ళు కాదు, మన అందరం పుట్టినోళ్ళమే. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. ఆ విధంగా వారికి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. వారికి గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. వాళ్ళకి కావలసింది అన్నీ ఇచ్చాడు. ఏదైనా తోట వేసి తోటలో అన్ని రకాల ఫలాలు ఇచ్చాడు. మీకు కావాల్సిందన్నీ తినొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు. అంతేకాకుండా వారికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ తోటని కాయండి. ఈ తోటని ఏం చేయాలి? కాయాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో పని చేయాలి. పని చేయకుండా ఉంటే సోమరులు అవుతారు. కాబట్టి ఈ తోటను కాయండి, ఇదిగో మీకు కావాల్సిన పళ్ళు తినండి, ఇదిగో ఫలానా చెట్టు పండు తినొద్దు అన్నాడు. ఏదో వద్దంటాం అది చేస్తాం కదా. అదే పండు తిన్నారు, వద్దన్నదే తిని ఆజ్ఞను అతిక్రమించారు. ఆ ఆజ్ఞను అతిక్రమించక ముందు వరకు ప్రతిరోజు తండ్రి పిల్లలతో ఏ విధంగా సన్నిహితంగా ఉంటాడో, ముచ్చటిస్తాడో, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడో, అలాగనే పరమ తండ్రి ఈ ఆదాము అవ్వల దగ్గరికి రోజు వచ్చి వారితో ముచ్చటిస్తూ వారితో గడుపుతూ ఆయన వెళుతూ ఉండేవాడు.
ఎంత అద్భుతమండి! సృష్టికర్త అయిన దేవుడు అంటే స్వయంభవుడు. ఒకళ్ళ చేతులతో సృష్టించబడిన వాడు కాదు ఆయన స్వయంభవుడు. ఆయన ఉన్నవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఓంకార స్వరూపుడు. ఆయన సత్యస్వరూపుడు. ఆయన జగద్రక్షకుడు. ఆత్మరూపుడైన దేవుడు, ప్రేమ స్వరూపుడైన దేవుడు, వాక్కు అయ్యున్న దేవుడు. ఆ దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ విశ్వాన్ని వాక్కు ద్వారా కలగజేసిన దేవుడు. ఈ భూమి మీద ఎన్నో రకాల చరిత్రలు ఉంటాయి, ఎన్నో రకాల చరిత్రలు చెప్తారు. ఏ చరిత్ర కూడా ఈ ఆకాశం లేనప్పుడు ఉన్నది ఏం కాదు. ఈ ఆకాశం కింద జరిగింది అదంతా కూడా. అది ఎన్ని యుగాలన్నా, ఎన్ని తరాలన్నా, ఎన్ని లక్షల సంవత్సరాలు ఏదన్నా కానీ ఈ ఆకాశం కింద జరిగింది, భూమి మీద జరిగింది. కానీ ఈ ఆకాశ మహాకాశాలు నిర్మించక మునుపు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన గురించి రాయబడుతుంది. 90వ కీర్తన 1వ వచనంలో చూస్తే ఏమి రాయబడుతుందంటే అక్కడ, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు. ఎప్పుడండి పర్వతాలు ఎప్పుడు పుట్టాయి? ఏ గ్రంథాలు చెప్పలేవండి పర్వతాలు పుట్టిన తర్వాత వచ్చిన చరిత్రలు అన్నీ. కానీ ఇక్కడ ఈ గ్రంథం చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ విశ్వం లేనప్పుడు గురించి చెప్తున్న మాట ఇది. ఈ సృష్టి లేనప్పుడు మాట చెప్తున్న మాట ఇది. పర్వతములు పుట్టక మునిపే భూమి లోకము నీవు పుట్టింపక మునుపు ఎవరు పుట్టించారు ఈ భూమిని? ఈ లోకముని ఎవరు పుట్టించారు? నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అయి ఉన్నావు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు అయినంటే నిన్న మొన్నటి వాడు కాదు, 2000 సంవత్సరాల నుంచి కాదు. ఈ భూమి పుట్టక మునుపు, ఈ పర్వతములు పుట్టక మునుపు, ఆకాశ మహాకాశములు పుట్టక మునుపు, ఈ విశ్వమంతా లేనప్పుడే ఆయన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. యుగ యుగములకు నీవే దేవుడవు. ఆ దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషితో సాంగత్యం చేస్తున్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తాడు అంటే దేవుని మాట పక్కన పెట్టాడు. దేవుని మాట పక్కనెట్టి సైతాన్ మాట అన్నాడు అంతే. దేవుడి మాట పక్కనెట్టి ఎవడి మాట అన్నాడు? సైతాన్ మాట ఎలా ఉంటుందో తెలుసా? తీయగా ఉంటుంది. తిన్న తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? తేలు కుట్టినట్లు ఉంటుంది. తిరగముందు ఎలాగ ఉంటుంది? తీయగా చూస్తానికి రమ్యంగా ఉందంట. తిన్న తర్వాత తెలిసింది ఏం కుట్టినట్టు ఉంటుంది. అలాగే అమ్మా నాన్న మాటలు ఎలాగ ఉంటాయి? వాళ్ళకే చేదుగా ఉంటాయి. బయట వాళ్ళు చెప్పిన మాట ఎలాగుంటే తీయగా ఉంటుంది. ఆ తర్వాత తేలు కుట్టినట్లు ఆడు మాట విని నేను ఇలాగ అయిపోను అంటాడు. ఒరే నా మాట విన్నావా? చెప్తే విన్నావా నువ్వు? వాళ్ళు ఎవరి మాట వింటున్నా కానీ నా మాట వినవేంటరా బాబు? తల్లిదండ్రులు ఊరిని ఎత్తుకుపోతుకునేది అదే. తల్లిదండ్రుల మాట వింటారు వీళ్ళు. ఏమండి అది ఎవడో చెప్పాడు? ఎవరెవరి మాట చెప్తారు? కానీ ప్రియులారా, అలాగే దేవుడు మాట పక్కనెట్టి, సృష్టికర్త అయిన దేవుడు మాట పక్కనెట్టి సైతాన్ మాట విన్నారండి. తింటే దేవత అయిపోతావు, మీరు దేవతలు అయిపోతారన్నాడు. అంటే ఏంటి తేళ్ళకి అయిపోవాలనుకున్నారంటే ఏంటో అంటే అర్థమైందా? ఒకసారి ఒక అబ్బాయి అడిగాడంట వాళ్ళ నాన్నగారిని, నాన్న ఇదేంటి అన్నాడు. దోలగుండ అన్నాడంట. ఏంటది? దోలగుండ అంటే ఏంటి అంటే అది రాసుకొని దొరకొస్తుంది అన్నాడట. సరే వెళ్ళిపోయిన తర్వాత అసలు రాసుకుంటే ఏ దొరకొద్దని చెప్పేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసేసి అది తీసుకుని వాళ్ళంతా రాసేసుకున్నాడట.
అప్పుడు గొంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడండి ఇంటికి, వెళ్ళి నాన్నగారి ఇంటికి. అయ్యో దొరద, ఏం చేసామంటే దొరదొస్తుంది అన్నా కదా, దొరద అంటే ఎలా ఉంటుంది చూద్దారండి. అంటే ఈయన ఒక ఎలాంటోడు ఏమండి. కలగా ఈ ఆదాము ఆవులు ఏం చేశారు, తినొద్దని తిన్నారు. తినగానే వారు అంతవరకు దేవుని మహిమలో ఉన్నారు. ఎక్కడున్నారు, ఎలాగున్నారు? దేవుని పోలికల్లో ఉన్నారు. ఎలాగున్నారు? దేవుని యొక్క స్వరూప్యంలో ఉన్నారు. నేను 3 చెప్పాను, ఏం చెప్పండి మీరు? దేవుని మహిమలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నారు. ఎప్పుడైతే తినొద్దని తిన్నారో ఏమైపోయాడు? ఒరే తాగొద్దురా అంటే తాగొద్దని చెప్పాడు దేవుడు అంటాడు. తాగిన తర్వాత ఏమయ్యింది? ఏమైంది? ఏవండి, తినగా నడుతాడు వీడు? తినగా నడుతాడా? నడాలనుకుని నడుతాడా? ఎక్కడ పడతాడో తెలియదు. ఏవండి, అలాగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ తినేసిన తర్వాత దేవుని యొక్క మహిమ కోల్పోయారు. ఆ మహిమ ఉంది కనుక, ఆ మహిమలో ఉంచాడు కనుక దేవుడు వచ్చి వారితో సావాసం చేయడానికి కుదిరింది. ఆ మహిమ కోల్పోయాడు, ఆయన స్వరూప్యం కోల్పోయాడు, ఆయన పోలిక కోల్పోయాడు. మనుషుడు ఏ పోలికలో ఉండాలి? దేవుని పోలికలో ఉండాలి. ఇప్పుడు ఏ పోలికగా మారాడు? పాపాకారముగా మారాడు. ఏ ఆకారం? పాపం ఎలా ఉంటుంది? అద్దం ముందు నిలబడితే అదే పాపం. మన ఆకారమే పాపం. పాప ఆకారంతో రావాల్సి వచ్చింది. యేసు ప్రభు కూడా పాప ఆకారంతో రావాల్సి వచ్చింది. ఎందుకంటే పాపము నుండి విడిపించడానికి, పాపము రక్షించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మనుష్యుడు ఏమైపోయాడంటే పాపి అయిపోయాడు, పతనమైపోతున్నాడు. ఇలాగా మనుషుడు ఆధ్యాత్మికం వల్ల మనుషుడు ఏమైపోయాడంటే దేవుని స్వరూపం కోల్పోయాడు, దేవుని పోలికలు కోల్పోయాడు, దేవుని సహవాసం కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసేవాడు, సహవాసం కోల్పోయాడండి. ఏమైపోయింది అంటే ఒక రకం చెప్పాలంటే అయోమయంలో పడిపోయాడు. ఎందులో పడిపోయాడు? అయోమయంలో పడిపోయాడు. ఏవండి, అనుకున్నాడు దేవుడితో సహవాసం చేశాను, దేవుడు చూసేవాడిని, దేవుడితో మాట్లాడేవాడిని, అయ్యో 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 అని బాధపడుతున్నాడు. కనుకనే మనుషులు ఉన్నది ఏంటి? దేవుని యొక్క ఆత్మ. మనుషులు ఉన్నది ఏంటండి? దేవుని ఆత్మ. ఈ ఆత్మ అంటది ఒరే తప్పును అలా మాట్లాడకూడదురా అంటది. ఈ శరీరం అంటది మాట్లాడితే ఏంటి? ఆడు మాట్లాడలేదేంటి నేను మాట్లాడటానికి అంటదండి. గమనించారా? కాబట్టి ఈ ఆత్మ ఏమంటుందో తెలుసా అండి? ఈ ఆత్మ ఎంతసేపు కూడా దేవునితో మరలా ఎప్పుడు టచ్ అవుతానని చూస్తామంటదండి. దేవుడితో ఎవరి సహవాసం కోసం కోరుకుంటా ఉంటుందండి. అందుకుని ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఏమండి, దేవుడు 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 ప్రతి మనిషిలో ఆత్మ ఏం కోరుకుంటుందంటే దేవుడు 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 అని కోరుకుంటుంది. అందుకునే ఏది కనపడినా ఎవరైనా కొంచెం సహాయం చేస్తే దేవుళ్ళకి వచ్చి సహాయం చేస్తావు. ఎందుకంటే ప్రతి చూడండి ఏం మాట్లాడతాడు, దేవుళ్ళకి వచ్చేవయ్యే బాబా, నేను ఏమైపోతున్నావు, అయ్యో దేవుళ్ళకు అంటే దేవుడు అలా వస్తాడా? దేవుడు అలా చేస్తాడా? అంటే దేవుడు అలా మంచోడా? అవును, దేవుడు మంచోడు, దేవుడు మంచి చేస్తాడు. నీకు మంచి చేశాడంటే ఎవరైనా దేవుళ్ళగా వచ్చి కాపాడవయ్య అంటారు. కాబట్టి ఆ దేవుణ్ణి చేరుకునే విధానం దారి తప్పిపోయాడు మనుషుడు. కనుక దేవుడిని చేరుకోవాలని మనుషుడు తాపత్రయపడుతూ ఆ దేవుణ్ణి ఎత్తుకుంటూ వెళ్తున్నాడండి. మనుషుడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదుగుతూ వెళ్తున్నారండి. ఎంతలకెళ్ళినా కానీ ఏమండి, లోయలు వస్తున్నాయి, ఎడారులు వస్తున్నాయి, గొట్లు వస్తున్నాయి, కొండలు వస్తున్నాయి, లోయలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయండి. కానీ దేవుడు కనపడతలేదు. ఎందుకు కనపడతలేదు? దేవుడు కనపడ్డాం. ఆయన ఆత్మరూపుడు. ఏమై ఉన్నాడు? ఆత్మరూపుడు.
ఏవండి ఆయన మహిమలో ఉంటేనే చూడగలుగుతాం. కనుక ఆయన కనిపించడు కానీ ఆయన మాట్లాడతాడు. ఆయన కనిపించడు కానీ మాట్లాడు దేవుడు. అనేక సార్లు నాతో మాట్లాడాడు ఆయన. లేకపోతే నేను ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, ప్రభువుని నమ్ముకోను కూడా. ప్రభువుని చాలా వ్యతిరేకం నేను. ఆయన మాట్లాడు దేవుడు. ఆయన కనిపించడు కానీ మాట్లాడతాడు. కానీ మనం ఏం చేస్తాం? కనిపించిందల్లా దేవుడు అని పేరు పెడుతున్నాం, కనిపించిన దానివల్ల దేవుడు అంటున్నాం. ఎందుకంటే ఆ దేవుడి యొక్క భ్రమలో ఉండిపోయాం, ఆ దేవుడి యొక్క మైకులో ఉండిపోయాం, ఆ దేవుని యొక్క ఆరాటంలో ఉండిపోయాం. అదే ప్రతి మనుషుడు కూడా ఏమండి దేవుళ్ళకి వచ్చామంటాడు, ప్రతిది కూడా నువ్వు దేవుడు అంటాడు. ఏమండి మనుషుని దేవుడు అంటాడు, ఏమండి ఇక కనిపించినల్లా దేవుడు అంట పేర్లు పెట్టకుండా పోయాడు. ఇక చివరికి అంటాడు, ఏ దేవుడు కాపాడలేదండి బాబు అంటాడు. ఎవరు కనపడలేదంట? ఏ దేవుడు కనపడలేదు. ఉన్నదే ఒక్క దేవుడు అని అందరూ చెప్తున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. అర్థమైందా? నువ్వు దేవుడు అనుకుని భ్రమపడ్డావు, నిన్నెలా కాపాడుతాడు అనుకుంటున్నావు? నువ్వు పెట్టుకున్నావు, నువ్వు కాపాడాలి దాన్ని. అలా కాపాడతాం ప్రయత్నం చేస్తున్నారు పాపం ప్రజలందరూ. కాబట్టి దేవుడు అని భ్రమపడుతున్నావు. కానీ దేవుడు ఎవరంటే స్వయంభవుడు. ఒకరి చేత నిర్మించబడిన వాడు కాదు, ఒకరి చేత చేయబడిన వాడు కాదు. ఆయన స్వయంభవుడు, ఆత్మస్వరూపుడు. ఆయన ఆ దేవాది దేవుడు ఎప్పుడున్నాడంటే పర్వతములు పుట్టక మునుపు ఉన్నాడు. భూమి లోకము పుట్టించక మునుపు ఆయన ఉన్నాడండి. యుగ యుగములు ఆయనే దేవుడు. ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. భూలోకాన్ని చూసాడు ఆయన. మనుషులందరూ ఏమైపోయారంటే పాపములో కొట్టుమిట్లాడుతున్నారు. ఈ పాపము చేత నశించిపోతున్నటి మనుషుడు శాపగ్రస్తుడయ్యాడండి. కనుక్కుని ఈ శాపము కింద మనుషుడు ఉన్నాడు. అందులో మనుషులు ఏం మాట్లాడతారో తెలుసండి? శాంతి లేదండి, నెమ్మది లేదండి, సమాధానం లేదండి. ఎన్ని ఉన్నా ఏమీ లేదు మనిషి కంటే. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఇంకా పాస్టర్ గారు చెప్తూ అన్నారు కదా, ఆయన వాక్యమే ఒక వరం. ఆ వాక్యము బాధలలో నెమ్మది కలగజేసేది అన్నారు. కనుక నీకు నెమ్మది ఇచ్చేది, నీకు నెమ్మది ఇవ్వటానికి, నీకు శాంతి ఇవ్వటానికి, నీ శాపాన్ని తీసివేయటానికి ఓ కులం కోసం రాలేదు ఆయన, ఓ మతం కోసం రాలేదు ఆయన. ప్రపంచ మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే సమస్త మానవ జాతిని పుట్టించింది ఆయనే, సమస్త సృష్టికి ఆధారం ఆయనే. ఈ భూమికైనా ఆకాశమునికైనా సమస్త సృష్టికి ఆధారభూతుడు ఆయన. భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆయన. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఆయన. ఆయన ఈ లోకమునకు ప్రభునందు పిల్లరా ఎందుకు వచ్చాడు అంటే, కన్య మరియ గర్భమందు ఎందుకు వచ్చాడు అంటే, మనిషిలో ఉన్న శాపం తీసివేసి సమాధానం ఇవ్వటానికి, నీ పాపము నుండి క్షమించి నిన్ను నిత్య జీవమునకు వారసులుగా చేయటానికి. ఆ వరం అంటే ఏంటి? నిత్య జీవం అని చదువుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. ఈ మాట బాగా గమనించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కాని. ఆగమ్మ, ఇక్కడ క్రీస్తు రాక పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా అనబడుతున్నది ఒక ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ ప్రవచనాన్ని. ఇదిగో మీకు ఒక సూచన తెలియజేస్తూ ఉన్నాను, ఒక సూచన మీ మధ్య చేయబోతున్నాడు దేవుడు. అదేంటి అంటే,
కన్యక గర్భవతి అవుతుంది. ఏమండి, వైద్య శాస్త్రానికి అందని యొక్క సత్యం ఇది. వైద్య శాస్త్రానికి అందది ఇది. వైద్య శాస్త్రం గ్రహించలేదు, ఈ రోజుకి కూడా గ్రహించలేదండి. వైద్య శాస్త్రానికి అంతు చిక్కందండి ఇది. దేవుడు పలికాడు. దేవుడు శూన్యంలో సృష్టిని కలగజేయలేదా? కలుగునుగా కంటే కలగలేదా? కన్యక గర్భం ఉంది. ఎలా సాధ్యమండి? దేవుడికి సాధ్యం, మనుషులకు సాధ్యం కాదు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఏదైనా సమస్తం సాధ్యమే. ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది. ఇశ్రాయేలీయులు అనబడుతున్నాడు ప్రజలతో దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కని కుమారుని కంటుంది. ఇదిగో కన్యక కొడుకుని కంటుంది, కుమారుని కంటుంది. ఎందుకు? ఈ కుమారుడు ఎందుకు? అవునండి, నీ శాపాన్ని ఆయన మీద వేసుకుంటానికి. నీవు అనిపిస్తున్నాడు ఆ శాపాన్ని ఆయన మీద వేసుకుని నీ పాపమనే ముళ్ళు ఇరిసివేయటానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి, నీకు సమాధానం ఇవ్వటానికి, నీకు నెమ్మదిని ఇవ్వటానికి, నీకు శాంతిని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి కుమారుడిగా జన్మించబోతున్నాడు. కుమారుని కంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కుమారుని కనాలి. ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి శాపాన్ని తొలగించాలి అంటే, పాపానికి పరిహారం రావాలి అంటే, ఇదిగో భూమి మీద కన్యక గర్భవతి అయి కుమారుని కనాలి. ఎందుకు కన్యక కనాలి అంటే, ఆ పుట్టేవాడు పరిశుద్ధుడు కనుక కన్యక కనాలి. కనుకునే ఆయన కన్య కుమారు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరం పురుషుని కుమారులు, పురుషుని బిడ్డలం, పురుషుని ద్వారా పుట్టిన వాళ్ళం. పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. కారణం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధుడు. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు. ఎందుకంటే పాపం తీసివేయాలంటే పరిశుద్ధుడు కావాలి. ఒక పాపిని మరొక పాపిని రక్షించలేడు. ఓ గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తాడా? ఏమంటే దారి చూపిస్తాడా? చూపిస్తాడు. ఇద్దరు కలిపి గుంట్లో పడతారు. వీడు అంటాడు, ఒరేయ్ ఇదిరే దారి అంటాడు. అదిరే దారి అని గుంట్లో పడతాడు. ఇద్దరు పోయి ఈడికి కనపడదు, ఆడికి కనపడదు. ఈడు గుడ్డోడు దారి అని చెప్తాడు. పాపి మరో పాపిని ఎలా రక్షిస్తాడు? ఈ లోకంలో ఎంతో మంది మహానుభావులు అనబడుతున్నట్టు వారు వచ్చారు, అవతార పురుషులు అనబడుతున్నట్టు ఎంతో మంది వచ్చారు. కానీ ప్రతి ఒక్కరు కూడా వారు పాపములో పుట్టారు, పాపములో జన్మించారు, పాపములో మరణించారు. గనుక వారిని రక్షించుకోలేకపోయారు. ఇంకెవరు రక్షిస్తారు? కానీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధత ఉండాలి. కనుక పురుషుని ప్రమేయం లేకుండా ఆయన పుడతాడు. కన్యక గర్భవతి అవుతుంది. పురుషుని ప్రమేయం లేకుండా గర్భం ధరిస్తుంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ నమ్మారు. గ్రంథాల్లో రాసుకున్నారు. ఆ గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజల్లో ఏమండి ఎల్లడయ్యాయి. చరిత్రలో ఉంది, గ్రంథాలు చెప్తున్నాయి. ఇదో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందంట. ఆ కుమారుడు రావాలి, మన పాపము మన శాపం పోవాలి, మనకు శాంతి రావాలి, మనకు రక్షణ కావాలి, మనకు నెమ్మది రావాలి అంటే ఆ కుమారుడు రావాలి. కన్యక గర్భం ధరించాలి, కుమారుడు పుట్టాలి. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, మన శాపము నుండి పాపము నుండి విమోచన కలుగుతుంది అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఎంతోమంది కన్యకలను పెళ్లి చేయకుండా ఉంచేశారు. పెళ్లి చేయకుండా ఆ రోజుల్లో చాలామంది వివాహాలు చేయకుండా
ఇశ్రాయేలీల్లో కన్యకలుగా ఉంచేశారు. ఎందుకంటే ప్రవచనం ఉంది, మా బిడ్డ గర్భంలో పుట్టాలి, ఆ రక్షకుడు మా బిడ్డ గర్భంలో పుట్టాలి, మా అమ్మాయి గర్భంలో పుట్టాలి, కన్యక గర్భంలో పుడతాడు కనుక ఖచ్చితంగా ఈ మాట దేవుడు చెప్పాడు కనుక ఆ మాట వాస్తవం సత్యము కనుక నమ్మారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తున్నట్టు ఎవరి గర్భంలో పుట్టలేదండి. ప్రియ దేని బిడ్డలారా, ఇదిగో అని గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు పేరు కూడా ఏం పెట్టాలో చెప్తున్నాడు. ఆయనకి ఏం పేరు పెట్టాలి? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడద్దంట. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడద్దంట అండి ఆయనకి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు తోడు, దేవుడు తోడుంటే చాలండి. ఈ మన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేవాడు ఆ కుమారుడు. ఆ కుమారుడు ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది, మనకు శాపం విమోచన విడుదల కలుగుతుందండి. కాబట్టి ఇమ్మానుయేలు అని మాటకు అర్థం భాషాంతరమున దేవుడు మనకు తోడు అంటే ఇమ్మానుయేలుగా రాబోతున్నాడు. దేవుడే ఇమ్మానుయేలుగా రాబోతున్నాడు. ఆ మాటకు అర్థం తోడు, నీకు తోడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని ఏమండి మతంతో నిమిత్తం లేకుండా, కులంతో నిమిత్తం లేకుండా, దేశంతో నిమిత్తం లేకుండా ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు యేసు ప్రభువుని అంగీకరించాయి, యేసు ప్రభువుని విశ్వసించాయి, యేసు ప్రభువుని స్వరక్షుడుగా అంగీకరిస్తున్నారు. ప్రపంచంలో ఏమండి అందరికంటే ఎక్కువ జనాభా ఎవరంటే క్రైస్తవులండి. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది క్రైస్తవులండి. ఆలోచన చెయ్యండి. ఎవరైనా అవునండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కనును, ఇది ఎప్పుడు అంటే ఏమండి క్రీస్తు మొదటి శతాబ్దంలోనే, క్రీస్తు పుట్టే ముందు ఏమండి ప్రజాసంఖ్య రాయబడుతున్నట్టు ఆ సమయాల్లో ఈ మాట యోసేపుకు తెలియపరచబడుతుంది. ఈ కన్య మరియా యోసేపుకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత దేవుని దూత గబ్రియల్ అనబడుతున్న దేవుని దూత మరియ దగ్గరికి వచ్చాడు, మరియతో మాట్లాడాడు. అమ్మా, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావమ్మా అని చెప్పాడు. భయపడింది, మొదట కంగారుపడింది. ప్రభువు చెప్పాడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరిస్తావు అని, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని. ఆ విధంగా గర్భం ధరిస్తే ఆమెకు ప్రదానం చేయబడింది యోసేపుతో. వివాహం కాలేదు. ప్రధానం అంటే మన భాషలో తాంబూలాలు అయ్యి అంటారు చూసారా? తాంబూలాలు వేరు, పెళ్ళేరు, అంతే కదా ఏమండి? తాంబూలం అయింది కానీ పెళ్ళి అవలేదు. కాబట్టి వీళ్ళకి ప్రదానం చేయబడింది కానీ వివాహం కాలేదు. ప్రదానం చేయబడిన తర్వాత యోసేపు గారి దగ్గరికి ఏమొచ్చింది కౌరు అంటే, ఆ కన్య నీకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అంట, గర్భం ధరించిందంట. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పాపం, ఎంత పాపం. అందరూ కూడా సూళ్ళు గుసగుసలాడుతున్నారు. ఈ గుసగుసలన్నీ కూడా ప్రదానం చేసుకున్నట్టు యోసేపు చెవులో పడింది. యోసేపు కనపడింది, నువ్వు ప్రధానమైందే నీకు ఆ అమ్మాయి, ఇదిగో గర్భవతి అంట అనగానే పాపం అని గుండె చెదిరిపోయి ఉంటుందండి. పెళ్లి కుదిరిన తర్వాత చేసుకుపోయి అమ్మాయి గర్భవతి అంటే ఎలాగుంటుంది ఏమండి? పోలే అంటారా? ఎలాగుంటుందంటే ఏమండి, ఎంత బాధ అండి, ఎంత టెన్షన్ అండి. అయితే ఆ సమయంలో ఎవరైనా పాపం చేస్తే భర్తే ఆ విషయంలో బయలుపెడితే రాళ్ళు ఇచ్చుకుని కొట్టి చంపాలండి. వ్యభిచారం ద్వారా పట్టబడితే
రాళ్ళిచ్చి కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం అప్పటికి రాయబడింది. ఈయనేంటంటే నీతిమంతుడంట. ఈయన ఎంత నీతిమంతుడు కానీ, నీతిమంతుడంట. ఈ నీతిమంతుడైన యోసేపు అనుకుంటున్నాడు హృదయంలో, ఈ మాట చెవుని పడగానే నువ్వు చేసుకునే అమ్మాయి గర్భవతి అంట అని తెలియగానే ఈయన అనుకుంటున్నాడు, సరే అది ఎలా జరిగిందో తెలియదు కానీ గర్భం ధరించింది కనుక నేను రహస్యంగా ఆమెను పక్కన పెడతాను, నా దారిని చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడంట. ఈ మనసులో అనుకున్నది సృష్టికర్త అయిన దేవుడికి వినపడిందంట. దేవుడు చూశాడండి ఈయన మనసులో అనుకుంటాం. గబ్రియల్ వెళ్ళి చెప్పురా, ఆయన కొంచెం అపార్థం చేసుకుంటున్నాడు. ఆమె ఏ పాపం చేసి గర్భవతం ధరించలేదు, ఇదిగో ఆమె ఒక కుమారుని కనబోతుంది, లోకరక్షణ కనబోతుంది, లోక పాపములన్నీ మోసుకుని పోయే ఆ లోకరక్షకుడైన గొర్రె పిల్ల రాబోతుంది, వెళ్ళి చెప్పురా అనగానే గబ్రియల్ వచ్చి, యోసేపు, ఓ యోసేపు, అయ్యా నీ భార్యను మరియను చేర్చుకోవటానికి భయపడకు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిందమ్మా, ఆమె ఏ పాపం చేయలేదు. ఆయన ఇదిగో పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించింది కనుక ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన మాత్రమే రక్షిస్తాడు. తన ప్రజలు అంటే ప్రజల్లో ఏముందంటే పాపం ఉన్నది. తన ప్రజలు వారి పాపం ఉంది. ఈ పాపానికి పరిహారం జరిగే వరకు కూడా శాంతి ఉండదండి, శాపం పోదండి, ఆ పుణ్యలోకానికి వెళ్ళలేమండి. పాపానికి పరిహారం కాకుండా, పాపానికి క్షమాపణ లేకుండా, పాపము నుండి విముక్తి లేకుండా ఒకవేళ మనం మరణిస్తే నీలో ఉన్న ఆత్మ కిందనున్న పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. యుగయుగాలు కూడా ఆ అగ్ని ఆరని పురుగు సావని నీ ఆత్మ ఆ నరకంలో కాలిపోతూ ఉంటుందండి. అది తట్టుకోలేవు, నువ్వు భరించలేవు. కనుక ఆ పాతాళలోకంలో నువ్వు వెళ్ళిపోకూడదు. నేను నిన్ను సృష్టించాను, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు నా బిడ్డవు. నువ్వు ఏదో మత పెట్టుకుంటున్నావు, కొల పెట్టుకుంటున్నావు, పెట్టుకో. కానీ నేను మిమ్మల్ని పుట్టించినప్పుడు పురుషుని గాను స్త్రీ గాని పుట్టించాను. ఇదంతా మీరు పెట్టుకున్నారు. కానీ మీరు నా బిడ్డలు, మీరు నరకానికి వెళ్ళిపోతాం వీలు లేదు. మీ ఆత్మ నా యొద్ద నుంచి పంపాను, పరలోకం రావాలి, నేనున్న స్థలంలోకి రావాలి అంటే పాపమునకు పరిహారం కావాలి. పాపం పరిహారం ఎలాగవుతుంది? అందుకని ఈ లోకంలో అందరూ ప్రయత్నాలు చేస్తారండి. మాకు కూడా ఒక ఆచారం ఉండేది. దీపావళి అమాస అంటారు కదా, దీపావళి అమాస వచ్చిందనుకోండి, మా నాన్నగారు పెద్ద అట్టాసం చేసేవాడు. ఓ కోడి పుంజుని కొనుక్కొచ్చి, ఏమండి మడిలు ఉంటారు కదా అంటే సాకలి, వాడు కారు పంపించారు, వచ్చేవాడు. ఇద్దరు కలిపి పొలం వెళ్ళేవారు. నన్ను తీసుకెళ్ళాడు ఒకసారి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని, నేను చిన్నోడిని, సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఓ సొమ్ము నీళ్ళు తెచ్చుకున్నాడు. ఆయన ముందర పాక ముందు తుడిచేసిన తర్వాత కల్లాపేశాడు, తర్వాత ముగ్గేశాడు, తర్వాత ఆ కోడి పట్టుకున్నాడు, ఏమండి కాలుతో తొక్కేశాడు, పీ కట్టుకున్నాడు, కొడలట్టుకున్నాడు, టక్కన కోసేశాడు. ఎందుకురా బాబు ఇది అంటే పాపక్షమాపణ కొరకు. ఇంకా పెద్ద ఎదిగిన తర్వాత ఏమండి పోతులు వేసుకోరండి. ఎందుకురా ఇది అంటే పాపక్షమాపణ కొరకు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే 9:22లో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని ఎబ్రీ పత్రికలో 9:22 రాయబడింది. రక్తం చిందించకుండా. రక్తం అంటే ఏదన్నా రక్తం అనుకుని ఏం చేస్తుందో లోకం అంటే గొర్రెల రక్తం, కోడల రక్తం, వాటర్ రక్తం, ఈటల రక్తం కరుస్తాం. కొన్నిసార్లు మనుషులు కూడా బలిచ్చేస్తున్నారండి. ఎవడు కన్న కూతురుని కూడా బలిచ్చేసినట్టు చూసాం కదా. ఎందుకంటే ఆ రక్తం చిందిస్తే మా పాపానికి పరిహారం ఉంటుందని అనుకుంటున్నారు.
కానీ బైబిల్ ఏం చెప్తుంది? 10వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో గొర్రెల రక్తమును, మేకల రక్తమును, ఎడ్ల రక్తమును, రక్తము తీసివేయుట, పాపములను తీసివేయుట అసాధ్యము, సాధ్యపడదు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు ఈ గొర్రెలు మేకలు వీళ్ళు రక్తం చిందిస్తే, ఈ కోళ్ళ రక్తం చిందిస్తే నీ పాపానికి పరిహారం కాదు. అది జ్ఞాపకానికి వస్తాయి అంతే. నువ్వు పాపి అని జ్ఞాపకం వస్తాయి. కోడి ఎందుకు కోస్తున్నావు అంటే పాప పరిహారం. మళ్ళీ సంవత్సరం కోసాం, మరి ఈ సంవత్సరం కోసం అయిపోయిందా? అది జ్ఞాపకం చేస్తానే నువ్వు పాపిరా బాబు అని. నువ్వు బలిచ్చినప్పుడల్లా, అది గొర్రెైనా మేకైనా కోడైనా, అది బలిచ్చినప్పుడల్లా నువ్వు పాపిరా బాబు అని జ్ఞాపకం చేస్తాయి తప్ప నీ పాపం తీసే శక్తి అందులో లేదు. మరి ఎలాగా ఒక మనిషి యొక్క పాపానికి పరిహారం ఎలా జరుగుతుంది అంటే, మనిషి కోసం మనిషి చచ్చిపోయినా కానీ వాడు పాపే ఈడు పాపే. ఆడు గుడ్డోడే ఈడు గుడ్డోడైతే ఇద్దరు కలిపి దారి చూపించుకుంటే ఎలాగుంటుంది? ఏమండి ఎలాగుంటుంది? ఒక గుడ్డోడు ఆడుకోవడానికి వచ్చాడంట, ఓ పాస్టర్ గారింటికి. అమ్మ ఏదైనా ఉండి కొంచెం పెట్టమ్మా అన్నాడట. నేను గుడ్డోనమ్మా అంటున్నాడట. ఫోన్లే పమ్మ గుడ్డోడు అని చెప్పేసి రాత్రి వాడు కాసుకున్నది కొంచెం పాయసం ఉంటే అది తీసి తెచ్చిందంట. బాబు ఇలా రా గిన్నె పట్టు అందంట. ఏంటి అమ్మగారు అన్నాడట. పాయాసం రా అందంట. పాయాసం అంటే ఏంటండి అన్నాడట. తీతీగా ఉంటుందమ్మా అన్నాడట. తీతీగా అంటే ఎలాగండి అంటాడట. ఎలాగుంటుందని చెప్పాలి అని చెప్తాంట్లోకి తెల్లగా ఉంటుందిరా బాబు, తీగ తెల్లగా ఉంటుంది అన్నదంట. తీగ తెల్లగా అంటే అలాగంట. గుడ్డోడికి తెల్లగంటే తెలుపండి అంటే నలుపండి అంటే తెలితే గుడ్డోడికి తెలదు కదా. అప్పుడు అంత వీడికి ఎలా తెలితే బాగుంటుందని దగ్గరికి వచ్చి చేయిసాపు అందంట. చేయిసాపాడంట. ఈ చేతిని ఎలా పెట్టిందంట అంటే ఏమంటుందంటే కొంగలాగా ఉంటుంది అన్నాడట. కొంగలాగా ఉంటుంది అని అన్నాడట. కొంగ ఎలాగ ఉంటుంది అన్నాడట. అప్పుడు దగ్గరికి వచ్చి చేయి ఎట్టుకుని ఎలాగ ఉంటుంది అన్నాడు. అయ్యో ఎలా ఉంటే అడ్వాడి పోద్దు బాబాయ్, అలా వంకరకుంటే అడ్వాడి పోద్దు కదా, వెనక వెళ్తుంది. నాకు వద్దు బాబాయ్, పాసిన వద్దు వెళ్ళిపోయాడంట. అలా ఉంటుంది అనమాట. గుడ్డోడు దారి చెప్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అందుచేత ఏం చెప్తే అర్థమవుద్ది? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అపరాధముల చేత పాపముల చేత మనుషుడు సత్య స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత ఆయన మనల్ని రక్షిస్తానికి వచ్చాడు. ఆయన మనల్ని రక్షిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ పాపిని రక్తాన్ని ఈ పాపి యొక్క పాపాన్ని పరిహరింపాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధుడు ఎవడున్నాడు అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పురుషుని ప్రమేయం ద్వారా పుట్టువాళ్లే కాబట్టి ఎవడో పరిశుద్ధుడు లేడు. యేసుప్రభు అన్నాడు, మీలో గమనించండి, మీలో పాపం లేనివాడు రండి అన్నాడు. అంటే అందరూ కూడా పారిపోయారండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించవచ్చు అన్నాడు. అందరూ నోళ్ళు మూసేశారు. ఈయనలో పాపం లేదు, పాపం లేనివాడు లోకంలో లేడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ ప్రశ్నగా ఉండిపోయింది, జవాబు లేదు. కాబట్టి ఈ పాపిని రక్షించాలంటే, ఈ పాపిని విమోచింప చేయాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. మరి దేవుడు ఆత్మరూపి. మనకు మళ్ళీ దేవుడు అంటే రక్త మాంసాలు ఉండవు ఆయనకి. ఏమండి దేవుడు ఎలా ఉంటాడు? ఏమండి ఆడగా ఉంటాడా, మగగా ఉంటాడా, లేదా దున్న పోతులాగా ఉంటాడా, లేదా పందిలాగా ఉంటాడా, కుక్కలాగా ఉంటాడా, నక్కలాగా ఉంటాడా? ఇవన్నిటినీ చేసేస్తాం మనం కదా. కానీ దేవుడు ఆత్మస్వరూపుడు. దేవుడు ఈ భౌతిక సంబంధమైన దేని రూపాన్ని లేడు. దేవుడు ఆత్మరూపుడు. ఆయన ఆత్మరూపుడైన దేవుడికి రక్తమాంసాలు ఉండవు తెలుసా? మనకు మళ్ళీ రక్తమాంసాలు ఉండవు దేవుడికి. దేవుడు అనేవాడికి అక్కలు బావులు ఉండరు, అల్లుళ్ళు మేనల్లులు ఉండరు. అర్థమైంది? దేవుడు అనేకి జ్వరాలు వచ్చి తలపోటు వచ్చి ఈ రోజులు అంటుకో. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, స్వయంభవుడు, ఏమండి పవిత్రుడు. ఆయన మాట ద్వారాగా రోగులు స్వస్థపరిచాడు, మాట ద్వారాగా చచ్చినటువంటి వారిని బతికించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు. ఆయన పరిశుద్ధుడు కనుక. అయితే ఆయన అనుకున్నాడు, ఆయన ముందు చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారునికి ఉంటుందని. ఎందుకు మనుషులు రక్షించాలి కనుక ఒక మనిషికి వెళితేనే, మనిషిగా పుడితేనే రక్తమాంసాలు ఉంటాయి. ఆ కారణం చేత నేను వెళ్తానని ప్రభు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా చెప్పించాడు.
కన్య గర్భవతి కొమ్మానికి అంటుందని ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ మరియని ఏర్పాటు చేసుకుని ఈ లోకంలో జన్మించాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఏ మనసు పొందాలి? మతం మార్చుకోక్కర్లేదండి. ఏమండి మతం మార్చేస్తున్నారు. మతం ఎక్కడ మార్చలేదు, మేము మతం మారలేదండి. గమనించారా? మనసు మార్చుకున్నాం. మనసు మార్చుకుంటాం అంటే ఏంటి అంటే గమనించండి, నువ్వు త్రాగుబోతుగా ఉన్నావనుకో, ఒరే త్రాగుడు మానేసి మారు మనసు పొందరా అంటాం అంతే. నువ్వు త్రాగుడు మానేసావనుకో నీ భార్య పిల్లలు సంతోషిస్తారా లేదా? అదాన్ని మారు మనసు అన్నాడు యేసుప్రభు. అలా మారు మనసు పొందితే పరలోకం అవుతుంది మీకు. నువ్వు ఆ పాపంలోనే కొట్టుకుపోతే, ఆ త్రాగుల్లోనే ఆ ఎస్సలో కొట్టుకుపోతే నశించిపోతావు. ఆ వ్యభిచారం మానే అంటున్నాడు. ఆ వ్యభిచారంలో పోతే నాశనం అయిపోతావు నీవు. నీ కుటుంబం పతనం అయిపోద్ది. నీ బిడ్డల మీదకి మరింత శాపం వస్తుంది. ఆ జూదం మానేయమంటాడు. ఆ వ్యసనాలన్నీ విడిచిపెట్టమంటున్నాడు. దాన్ని మారు మనసు అన్నారు. మారు మనసు ప్రభు కోరేది అదే. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మారు మనసు పొందితే నీ కుటుంబానికి మేలు, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ బిడ్డకి ఆశీర్వాదం. ప్రభు కోరేది అదే. అలా మారు మనసు పొంది యేసు ప్రభుని సురక్షుడుగా అంగీకరించమని కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆ శిలువలో వేలాడి శత్రువు ఎవరి దుష్టుల చేతికి అప్పగించబడి ఆయన మరణించాడు. మరణించక ముందే ఆయన చెప్పాడు, నేను పుట్టింది ఎందుకో తెలుసా? మీ అందరి పాపములు నా మీద వేసుకుని మీ పాపములకు శిక్ష నేను మోసి ఆ శిలువలో నా ప్రాణం పెడతాను, మీకోసం నేను బలైపోతాను అన్నాడు ఆయన బలైపోతానికి వచ్చాడు ఆయన. కానీ మనం దేవుడు అనుకున్నట్టు వారు చాలామంది బలి చేయటానికి వచ్చారు. బలి కోరిందంట. కానీ బలి కోరేవాడు దేవుడు కాదు, బలయ్యేవాడు దేవుడు, ప్రాణం పెట్టినవాడు దేవుడు. నీ కోసం ఎవరు ప్రాణం పెట్టాడు తెలుసా? ప్రభు యేసుక్రీస్తు. ఏంటి నీకు ఎవరో తెలియక మునిపే యేసుక్రీస్తు నీ కోసం, నీ పాపము నుండి, నీ శాపము నుండి విమోచించడానికి ఆయన లోకమునకు రక్షకుడుగా వచ్చాడండి. మన పాపాన్ని శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంది. ప్రభువా నేను పాపినయ్యా, నన్ను రక్షించయ్యా, క్షమించమని నువ్వు మార్పు చెందితే ఆయన నీకు రక్షణ కలగజేస్తాడు. ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఆయన నిత్య జీవమునకు వారసులుగా చేస్తాడు. ఆ పుణ్యలోకానికి వెళతామండి. ఆ విధంగా మన మీద ఉన్న శాపం తొలగించడానికి ఆయన వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే అదే. ఎక్కడ పుట్టాడు అంటే ప్రపంచంలో నడిబొడ్డును పుట్టాడు. ప్రపంచం పటం చూసి మధ్యలో వేలెట్టండి. ప్రపంచం ఆ పటం కింద పెట్టి మధ్యలో పెట్టండి వేలు. అదే యెరూషలేం. ఆ యెరూషలేము ఏమండి ప్రపంచంలో మధ్యలో ఉంది. ఆ యెరూషలేం దేశంలో యూదా జిల్లాలో బెత్లెహేము అనబడతాడు చిన్న గ్రామం. అది అక్కడ పుడతాడని 500 సంవత్సరాల క్రితం మీకా గ్రంథంలో మీకా భక్తుడు ద్వారా తెలియజేశాడు. మీకా భక్తుడు 5 రొట్టెలో ప్రవశించాడు. ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడు, ఎందుకు పుడతాడో చెప్పాడు, ఎవరికి పుడతాడో చెప్పాడండి. అలాగే ఆయన కోసం ఎంతోమంది ప్రవక్తలు ప్రవశిస్తే ఆ ప్రవచన ఆధారంగా ఆయన పుట్టాడండి. సడన్గా రాలేదు. అర్థమైందండి? ఆయన ఎలా పుట్టాడు? ఆయన పుట్టినప్పుడు ఏంటి ప్రకటించబడింది అంటే రక్షకుడు పుట్టాడు. ఎవడు పుట్టగానే ఆయన ఎవరు పుట్టారన్నారు? రక్షకుడు పుట్టాడు. అంటే నిన్ను రక్షించడానికి, నీ శాపాన్ని, నీ పాపాన్ని నుండి విముక్తి చేసి నిన్ను రక్షించడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ శాపం తీసివేసి నీకు శాంతినివ్వటానికి రక్షకుడుగా పుట్టాడు ఆయన. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు పుట్టాడు అంటే నీకోసమేనండి. నీకోసమే, నీకు శాంతినివ్వటానికి, నీ కుటుంబానికి నెమ్మదినివ్వటానికి, నీకు పాపక్షమాపణ ఇచ్చి ఆ పుణ్యలోకమునకు వారసులుగా చేయటానికి ప్రభు అయిన దేవుడు ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్. మన శాపమునంతా కూడా ఆయన శిలువలో మూశాడు. ఆయన శాంతిని మనకు దయచేశాడు. ఇప్పుడు ఆయన యందు మన విశ్వాసం ఉండడం ద్వారా ఏవండి మన శాపాన్ని ఆయన శిలువలో ఆయన ఏవండి మోశాడు. ఆయన
మనకు శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు నీకు పాప క్షమాపణ సిద్ధంగా ఉంది, రక్షణ సిద్ధంగా ఉంది. నేను ముగిస్తున్నాను, ముగింపు మాట జాగ్రత్తగా వినండి. రక్షణ సిద్ధంగా ఉంది, కానీ రక్షణ నీకు వచ్చేది. రక్షణ సిద్ధంగా ఉంది, రక్షణ నీకు వచ్చేది. ఆ రక్షణ నువ్వు ఆహ్వానిస్తే, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను రక్షించమని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నువ్వు వేడుకోగలిగితే అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ పాపము నుండి, నీ శాపము నుండి విముక్తి కలగజేసి తన బిడ్డగా, తన సొత్తుగా, తన దేశానికి వారసులుగా చేస్తాడు. నిత్య జీవమునకు వారసులుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం. నీకు పాప క్షమాపణ కావాలా, సమాధానం కావాలా, శాంతి కావాలా, నీ కుటుంబంలో నెమ్మది కావాలా? ఎందుకంటే ప్రతి కుటుంబము కూడా ఏదో ఉందని చెప్పేసి భ్రమలో ఉన్నారు తప్ప, ఏవండి, ఎంతోమంది జీవితాల్లో ఈ శాపము తాండమాడుతుంది. నెమ్మది లేదు. బిడ్డల వల్ల అయితేనేమి, ఏవండి, లేక భార్య వల్ల అయితేనేమి, భర్త వల్ల అయితేనేమి, బంధువుల వల్ల అయితేనేమి, కుటుంబంలో శాంతి లేదండి. ఎందుకు పుట్టాడు అంటే నీ శాపాన్ని తన మీద వేసేసుకుని ఆయన యొక్క శాంతిని నీకు ఇవ్వటానికి, ఆయన శాంతిని నీకు అనుగ్రహించడానికి ఆయన పుట్టాడండి. ఇదే క్రిస్టమస్ అంటే. ఈ క్రిస్టమస్ అంటే ఆయన నువ్వు చేర్చుకుంటే అదే పండగ. పండగ అంటే ఒక్కరోజు పండగ కాదు, ఇది ప్రతిరోజు క్రిస్మసే. దేవునికి స్తోత్రం. రక్షించబడిన వారికి ఆదాము అతిక్రమించలేనప్పుడు రోజు దేవుడితో ఏ విధంగా సహవాసం చేశాడో, రక్షించబడిన మనతో రోజు ఆయన సహవాసం చేస్తాడు. ప్రైజ్ లార్డ్. పొద్దున్నే లేచి ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడతాం, ఆయనతో ముచ్చటిస్తాం, ఆయనలో సంతోషిస్తాం, ఆయనలో ఆనందిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడి రాత్రి ఈ కాలనీ ప్రజలకు అందరికి ఇవ్వాలని, ఈ స్వరం ఎంతలోకి వినిపిస్తుందో ఇంటున్న వారికి అందరికీ కూడా అనుగ్రహించాలనుకుంటున్నాడు. మీరు మతం మారక్కలేదు, కులం మారక్కలేదు. ఏ కులంలోనూ ఆ కులంలో ఉండు, ఏ మతంలోనూ ఆ మతంలో ఉండు. మనసు మార్చుకో, మారు మనసు పొందు, యేసు ప్రభు సొంత రక్షకుడుగా అంగీకరించు. అవునండి, నేను పాపిని నువ్వు ఒప్పుకోగలిగితే ఈ రాత్రి నీకు గొప్ప శాంతిని, సమాధానం ఇవ్వబోతున్నాడు, గొప్ప నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ఇట్టి శాంతి, ఈ సమాధానం, ఈ రక్షణ ఉచితంగా ఇవ్వబోతున్నాడు. ఒక్క రూపాయి కూడా చెల్లించక్కలేదు. అది ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. ఖరీదు పెడితే ఎవడో కొనుక్కోలేడు, అంత విలువైంది రక్షణ. కాబట్టి కులం మనల్ని రక్షించదండి, మతం ఏది రక్షించదండి. అసలు దేవుడికి కులం ఏంటండి? దేవుడికి మతం ఉందా? దేవుడికి కులం ఉందా? ఉంటే చెప్పండి. దేవుడికే కానీ కులం ఉంటే ఏ కులమో చెప్పండి. దేవుడికే మతం ఉంటే ఏ మతమో చెప్పండి. ఎక్కడుందో చెప్పండి, ఎక్కడ రాయబడిందో చెప్పండి. ఎక్కడ ఎదికినా దొరకదండి. సృష్టికర్త అయిన దేవుడు, ఏకైక దేవుడు, సమస్తము వాక్కు ద్వారా నిర్మించిన దేవుడు. నాది ఫలానా కులం అని చెప్పలేదు ఆయన, నాది ఫలానా మతం అని చెప్పలేదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే మతం అని చెప్పారు, మతి లేకుండా తిరుగుతున్నారు, కులం అని చెప్తున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభు ఏం కోరుకుంటో తెలుసా అండి? కులం కంటే క్యారెక్టర్ కావాలంటున్నాడు, అదే పరిశుద్ధత కావాలంటున్నాడు. నీ కులం కాదయ్యా నాకు కావాల్సిందే, నీ క్యారెక్టర్ కావాలి, నీ క్యారెక్టర్ కావాలి. క్యారెక్టర్ లేని ఏ కులంలో ఉంటే, ఎంత పెద్ద కులం ఉంటే ఏంటి నాకు? దేవుడు అంటున్నాడు, నీ కులం కాదు ప్రాముఖ్యమైనది, నీ క్యారెక్టర్ ప్రాముఖ్యం. నీ క్యారెక్టర్ ప్రాముఖ్యం, మతం కాదు ప్రాముఖ్యమైనది. మతం కాదు మనిషిని మార్గంలో నడిపించేది, మానవత్వం. మానవత్వం అండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవత్వాన్ని చూపించాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆయన క్యారెక్టర్ కలిగిన వాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు నీ నుండి కోరేది అదే. కులం పక్కనెట్టు, క్యారెక్టర్ కలిగి ఉండు, పరిశుద్ధత కలిగి ఉండు. ఈ పరిశుద్ధత నేను ఇస్తాను నీకు. నీ పాపం, నీ శాపం నా మీద వేసాయి, నీకు నాలో ఉన్న పరిశుద్ధత నీకు ఇస్తానంటున్నాడు.
నీ మతం కాదు నిన్ను రక్షించేది, కాపాడేది. ఇదిగో మానవత్వం అంటే ఇది. ఆయన దగ్గరికి వచ్చారు. ఏమండి, కుష్ఠరోగంతో వచ్చాడు. ప్రభువా, ఎవరో నన్ను కనికరించలేదయ్యా, నా ఇంటోళ్ళు కూడా గెట్టేశారు. అయ్యా, నీకు ఇష్టమైతే ముడతావా? నాకు ఇష్టమే, నువ్వు బాగుపడతా, నాకు ఇష్టమే, రా అని అనలేదు. ఆయనే ముందుకెళ్ళి ఆ కుష్ఠు దగ్గరికి వెళ్ళి ముట్టాడు. బాగైపోయాడండి. మానవత్వం చూపించాడండి. మానవత్వం కలిగి ఉంటే ఎందరికో మనం ఉపయోగకరంగా, మేలుకరంగా ఉంటాం. మానవత్వం కలిగి ఉన్నప్పుడు ప్రభు మెచ్చుకుంటాడు. ప్రభుకు కావాల్సింది మతం కాదు, మానవత్వం. ప్రభుకు కావాల్సింది కులం కాదు, క్యారెక్టర్. ఈ రాత్రికాల సమయం నేను ముగిస్తున్నాను. ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అంటే, ప్రభునందు పిల్లారా, ఇదేది మనం రక్షించదు. ఆయన ఈ లోకమునకు వచ్చి రక్షకుడిగా పుట్టాడు. ఈ లోకంలో ఇమ్మానుయేలుగా వచ్చాడు. అంటే దేవుడు నీకు తోడు. నీకు దేవుడు తోడుగా కావాలి అంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నేను చాలాసార్లు బండి మీద వెళ్ళినప్పుడు లేక కారులో వెళ్ళినప్పుడు నేను ఆ దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, ఆ దేవుడితో సంభాషిస్తూ ఉంటాను. ప్రభువా, మరి ఇప్పుడు ఒకడికి వెళుతున్నాను అయ్యా, అక్కడ కొన్ని మాటలు చెప్పాలి కదా, మరి ఏదైనా ఒక మంచి మాట ప్రేరేపించు. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, కానీ నీవు ఇంకా ఏదైనా అక్కడ అది కాకుండా ఏదైనా ఉందేమో నాకు బయలుపరచు ప్రభు అని మాట్లాడుతూ ఉంటాను. ఆయన మాట్లాడతాడు, ఇదిగో ఈ మాట ప్రకటించమని. ఆ సమయంలో నేను మాట్లాడాలనుకున్నది పక్కనెట్టేసి దేవుడు నాతో మాట్లాడిన మాటలు ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఎంతోమంది మేలు పొందుకుంటారు, ఎంతోమంది ఆదరణ పొందుకుంటారు, ఎంతోమంది రక్షణ పొందుకుంటారు. అలాగే ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటిస్తున్నట్టు ఈ దేవుడు మాట్లాడే దేవుడు. ఏ దేవుడు అండి? మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమగల దేవుడు. ఏవండి, మాట తప్పని దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. అది పండగ అంటే. లేక వచ్చారు, విన్నారు, ఏవండి మాతో కలిసి మరి ఏకీభవించారు, వెళ్ళిపోయారు. దానివల్ల ఉపయోగం కాదు. మేము ముగించేస్తున్నాం, మేము ఇక్కడి నుంచి కొద్ది నిమిషాలు వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభుని మీకు పరిచయం చేశాం. మీ హృదయంలో చేర్చుకోండి. యేసు ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలోకి రావా. నువ్వు ఆహ్వానిస్తే నీ ఇంటికి వస్తాడు ఆయన, నీతో ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడో, ఆయన నీతో మాట్లాడతాడో. నేను ఇప్పుడే కొద్ది మాటలు మాట్లాడాను ప్రభు పక్షంగా నిలబడి, కానీ ఆయన రోజు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో వస్తానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఇది నిజమా కాదా అనుకుంటే ఈ రాత్రి నీ ఇంట్లోకి వెళ్ళి, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను రక్షించమని నీ గదిలోకి పోయి తలుపు గడపెట్టి మొక్కలేసి నీవు ప్రభుతో మాట్లాడు. ప్రభువు ఈ రాత్రి నీతో మాట్లాడతాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. మాట్లాడితే నమ్ము, మాట్లాడితే నమ్ము. ఆయన మాట్లాడు దేవుడు. ఎందుకంటే నాతో మాట్లాడాడు కనుక అంత నమ్మకంగా నేను చెప్తున్నాను. అందరితో మాట్లాడతాడు యేసు ప్రభు. అందరికీ ప్రభు, అందరి దేవుడు. ఈయన ఒకళ్ళకి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికో కులానికో మతానికో సంబంధించిన వాడు కాదు. దేవుడు అనేవాడు సృష్టికర్త. ఆ సృష్టికర్త అని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎందు విశ్వాసం ఉంచండి, ఇచ్చే రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించుకోవచ్చు. బాబు, కేకల బొబ్బలే కానీ అక్కడ ఏమన్నా రెడీ అయిందా? ఒక చోట కాదు, 2 చోట్ల 3 చోట్ల పెట్టాలి. ఒకసారి పెట్టారా? నేను అనుకున్నాను ఒక చోట 3 చోట్ల, 2 చోట్ల. ఇంకో చోట ఎక్కడ? అది దూరంగా పెట్టండి. నేను ముగించానంటే మీ మీదకి వస్తాను. ముగించమని చెప్పండి అక్కడ. రెడీ? సకల ఆశీర్వాదములకు కరడబుధుడా వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవానికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో నీ బిడ్డలను ప్రేరేపించి ఈ కాలనీలో ఈ క్రిస్మస్ ఆరాధన జరగాలని, ఈ కాలనీ ప్రజలకు మేలు పొందాలని, ఈ కాలనీ ప్రజలందరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని నీ బిడ్డలు ప్రభు ఎంతగానో ఆశించి ప్రార్థించి ఈ కాలనీ పట్ల గొప్ప భారము కలిగి నాయనా ఈ రాత్రి కాలమందు ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనను వారు ఏర్పాటు చేసి ఉండగా తండ్రి, ఇదిగో నీ పక్షంగా నిలబడి ఉండగా నీవు మాట్లాడావు.
నీ దాసురాల ద్వారా మాట్లాడావు ప్రభువా. మా ద్వారా కొద్ది మాటలు అందించారు. నీ మాట బ్రతికించేది, బాధలో నెమ్మది కలగజేసేది. అటువంటి నీ మాటను విశ్వసించి అంగీకరించి ఈ రాత్రి కాలమందు ఈ కాలనీ ప్రజలకు అందరికీ మేమైతే వెళ్ళిపోతున్నాం, నీవైతే ప్రభువా వారితో వారింటికి వెళ్ళండి, వారి హృదయంలోకి వెళ్ళండి, వారింటిలో వారితో మాట్లాడండి నాయన. ఇంతవరకు ప్రభువా ఏదేదో వెళ్ళారు, మేము కూడా తెలియక ఏదేదో చేసాం కొంతకాలం. కానీ నువ్వు మాట్లాడే దేవుడు అని నువ్వు మాట్లాడిన తర్వాత తెలిసింది, నువ్వు మాట్లాడిన తర్వాత అర్థమైంది. మా జీవితాల్లో పాపమని శాపమని ఆ బరువు దించేశావు, ఆ భారం తొలగించేశావు. మా మనసులో గొప్ప నెమ్మది ఇచ్చావు, గొప్ప సమాధానం ఇచ్చావు, గొప్ప శాంతి ఇచ్చావు ప్రభువా. అందరికీ ఇస్తావయ్యా, అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నావు. మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపించినట్లు, మంచివారి మీద చెడ్డవారి మీద ఆ వర్షం కురిపించినట్లు మంచివారిని చెడ్డవారికి కూడా నువ్వు సమానంగా ప్రేమిస్తున్నావు. గాలి నీరు అన్నీ కూడా సమపాలు ఇస్తున్నావంటే అందరినీ ప్రేమిస్తున్నావు. అందరి కొరకు జన్మించావు, అందరి కొరకు వచ్చావు, అందరి కొరకు ప్రాణం పెట్టావు. చనిపోవటంతో ఆగిపోకుండా మూడో రోజున మృత్యుంజయుడై మరణాన్ని జయించావు తండ్రి. మరణాన్ని జయించిన దేవుడవు నీవు. మరణము ముళ్ళు విడిచివేస్తావు. మనుషులందరూ మరణమనే ముళ్ళు గుచ్చుకొని మూలుగుతూ ఉన్నారు, బాధపడుతున్నారు, వ్యాధుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వారందరికీ కూడా శాంతినివ్వండి, సమాధానం, నెమ్మదినివ్వండి, మేలు చేయండి, మహిమ తెచ్చుకో తండ్రి. ఇంతవరకు ఇత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయండి. ఇదిగో మాకు కరెంటు ఇచ్చి వారి ఇంటి ముందు మాకు చోటిచ్చి ప్రభు ఈ విధంగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవడానికి అవకాశం కల్పించిన ఈ కుటుంబాన్ని రక్షించునైనా ప్రభు పూర్ణమ్మ గారిని స్వస్థపరుచుతండి. ఎంతగానో వారు ప్రభు బిడ్డలు ఆ తల్లి ప్రేమిస్తూ చూస్తూ ఉన్నారు. వారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే ఈ కుటుంబానికి రక్షణ ఇవ్వండి. ఈ ఇంటిలో కూడా నీ వెలుగుతో నింపండి. ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలకు అందరికి రక్షణ ఇవ్వండి. రక్షణ అవసరం, రక్షణ కావాలి ప్రభువా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ పాప క్షమాపణ కావాలి. నీ ప్రాణం పెట్టి రక్తం ఖర్చి రక్షణ సిద్ధపరిచావు తండ్రి. ఒకప్పుడు మమ్మల్ని రక్షించావు నాయన. కేవలం నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా మాకు రక్షణ ఇచ్చావు. ఈ రాత్రి కాలం మంది మాటలు ఎవరైతే విన్నావో ప్రతి ఒక్కరికి కూడా నీ రక్షణ ఇవ్వండి, పాప క్షమాపణ ఇవ్వండి. ప్రతి మనిషి మీద ఉన్న శాపాన్ని తొలగించు నాయన. శాపాన్ని తొలగించడానికి, మానవుల మీద ఉన్నటి ఆ భారాన్ని తొలగించడానికి ఈ లోకంలో జన్మించావు తండ్రి. మాకు తోడుగా ఉండడానికి వచ్చావు ప్రభువా. నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ కాలనీ ప్రజలందరినీ మీ చేతికి అప్పగిస్తాను. ఈ కాలనీలో ఉన్న పెద్దలు, అధికారులు, నాయకులు, మా గ్రామంలో ఉన్న పెద్దలు, నాయకులు, అధికారులు అందరినీ రక్షించు తండ్రి. మా ప్రజలందరినీ, మా గ్రామ ప్రజలందరినీ రక్షించు నాయనా. మా గ్రామంలో ఉన్నటి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించయ్యా. నిన్ను ఎరగని ప్రజలందరికీ కూడా మీరు దర్శించి రక్షించి మహిమ పొందమని, నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి ఈ విధంగా ఈ కాలనీలో నేను మహిమపరిచే మహాకృప భాగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశీర్వదించి ముగిస్తాను. అలాగే అమ్మ, ఒక విషయం నేను చెప్పబోయేది ఏంటంటే, నేను అది చెప్పమని ఆశ్చర్యపేతని